మోంతా తుపాను ధాటికి పల్నాడు జిల్లాలో రైతులు తీవ్రంగా నష్టపోయారు. పెట్టుబడంతా నీటిపాలైందని మిర్చి, పత్తి రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి వీరాంజనేయులు పల్నాడు జిల్లా తిమ్మాపురం నుంచి ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. మొంతా తుఫాను పల్నాడు జిల్లా రైతుల్ని తీవ్రంగా దెబ్బతీసిందనే చెప్పొచ్చు. గత 2 రోజులుగా కురిసిన వర్షాలకు పల్నాడు జిల్లాలోని అనేక గ్రామాల్లో వందలాది ఎకరాల పంట అయితే పూర్తిగా నీట మునిగింది. ప్రస్తుతం మనము పల్నాడు జిల్లా చిలకలూరిపేట నియోజకవర్గంలో ఉన్నటువంటి తిమ్మాపురం గ్రామం వద్ద ఉన్నాము. ఇక్కడైతే అటు పత్తి అదేవిధంగా మిరప చేలు అయితే పూర్తిగా నీట మునగటం వల్ల ఆ పంట అంతా కూడా దెబ్బతినే పరిస్థితి ఉందని చెప్పి రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే దాదాపు 50 నుంచి లక్ష రూపాయలు పెట్టుబడి పెట్టామని పత్తి పంటకైతే, అదేవిధంగా మిరప పంటకైతే దాదాపు 2 లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టామని, అయితే ఈ పెట్టుబడి అంతా కూడా నీటి పాలయ్యే పరిస్థితి అని చెప్పి కూడా అన్నదాతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తుఫాన్ తాటికి మీ కోలుకోలని దెబ్బ పడిందని రైతులు ఒక విధంగా తమ ఆందోళన వ్యక్తం చేయడమే కాకుండా తిరిగి ఎలా కోలుకోవాలని చెప్పి ఒక రకమైన నిరాశతో వాళ్ళంతా ఉన్నారు. చూసినట్టయితే ఇటు మిర్చి కావచ్చు, అదేవిధంగా పత్తి పంట కావచ్చు, కోలుకోలేని విధంగా అయితే పంట పూర్తిగా దెబ్బతిన్నది. మనతో కొంతమంది రైతులు ఉన్నారు. వాళ్ళని అడిగి అసలు ఈ పంట యొక్క నష్టం గురించి పూర్తి సమాచారం తెలుసుకుందాం. చెబుతున్న పెద్ద అయినా మీరు ఏ పంట సాగు చేస్తున్నారు, ఎలా ఉంది ఆ పంట? మిర్చి అండి. మిర్చి ఒక 4 ఎకరాలు వేసాను, పత్తి ఒక 5 ఎకరాలు వేసాను. 2 దెబ్బతినిపోయింది నాకు. ఇప్పుడు మిర్చికి ఎకరానికి 50,000 రూపాయలు ఖర్చు అయింది నాకు. ఏమండి 50,000 రూపాయలు చేయం చూస్తే ఇట్లా బడబడిపోయాను మరి దాని పరిస్థితి నుండి ప్రభుత్వం కూడా ఏదైనా ఆదుకొని ఏదైనా సహాయం చేస్తే రైతు రోడ్లు పడతాం. గత 4 సంవత్సరాలుగా మిరదారుల గురించి మాకేమి లేదు. మళ్ళీ ఇవాళ దెబ్బతిన్నాం, పూర్తిగా అప్పులు పోలయ్యాము. అది మా పరిస్థితి. ప్రభుత్వం ఆదుకొని ఏదన్నా ఆదుకుంటే ఏదైనా ఒడ్డు పడగలుగుతామని ఆశిస్తున్నాం. సొంత కౌలా లేకపోతే కౌలు తీసుకున్నారా? 1 ఎకరమే నాకు ఉంది, మొత్తం కవులే. 8 ఎకరాలు కవులే నాకు. పూర్తిగా ఇప్పటికి నా పత్తి కానీ మిర్చికి కానీ 4 లక్షల దాకా పెట్టా. అది ఇప్పుడు ఏంటి పంట పరిస్థితి ఏ దశలో ఉంది? ఇప్పుడు ఈ వాన వల్ల ఎలా దెబ్బతింది ఏంటి? వాన వల్ల పూర్తిగా దెబ్బతిందండి మిర్చి. మీరు కూడా చూశారు, నేను చూపించాను. ఇలా ఎంఆర్ఓ గారు విఆర్ఓ గారిని పంపించాడు, చూసిపోయారు. మరి ఏదో ఆదుకుంటామని చెప్పిపోతున్నారు. దాని గురించి ప్రభుత్వం కూడా ఏదైనా సహాయం చేస్తే రైతులు ఇబ్బంది లేకుండా పడతారు. అది మీరు చెప్పండి, ఎన్నాళ్ళు బట్టి వ్యవసాయం చేస్తున్నారు ఏంటి? అది 10 సంవత్సరం ఎలా ఉంటుంది? 30 సంవత్సరాలుగా వ్యవసాయం చేస్తున్నానండి. ఇట్లా పూర్తిగా దెబ్బతిన్న సంవత్సరం ఇదే వస్తుంది నేను. అది 30 సంవత్సరాలు నేను వ్యవసాయం చేస్తున్నా. ఈ సంవత్సరం ఎక్కువ దెబ్బతిని ఉండాలి. పెట్టుబడికి అప్పు ఏం తీసుకొచ్చారు సార్? ఎందుకు తీసుకొచ్చానండి, పూర్తిగా అప్పు తీసుకొచ్చాను. అప్పు తీసుకొచ్చి పెట్టా. మరి ఏం చెప్తే నాకు మార్గం లేదు, చేసుకొచ్చి పెట్టా. మొత్తం రావని పై చూసి దండం పెట్టుకోవాల్సి వస్తుంది. ప్రభుత్వం ఆదుకోవాలి. అది అంత అప్పులు ఏంది, బ్యాంకుల్లో చేసాము, ఏది క్రాప్ లోన్ ఏం తెచ్చాము, తీరలేకపోతున్నాము. అది మా పరిస్థితి. మీరు చెప్పండి, మీరు ఏ పంట సాగు చేస్తున్నారు, ఎలా ఉంది ఆ పంట పరిస్థితి? మేము మిర్చి వేసాము సార్, మళ్ళీ పత్తి వేసాము. అనవసరం పొలాలు వేయటం కూడా చంద్రబాబు గారు చెప్పినట్టు 2 బెరగొడ్డు పెట్టుకొని పాలు తీసుకుంటాం హ్యాపీ అనిపిస్తుంది. రైతు వచ్చి ఒక బ్యాంక్ కాడికి పోయినా ఈ కావాలని అడుగుతారు, దేని కాడికి పోయినా మనకి ఇది అడుగుతారు. కానీ ఇప్పుడు యూరియా కట్ట కానించి మరి బలం కట్ట, పురుగు మందు వాళ్ళ ఇష్టాచారంగా రేట్లు. మరి రైతు కాడికి వచ్చేదానికి ఎందుకు ఈ దరిద్రం మాకు? ఇది పరిధి తప్ప తెలీదు. మళ్ళీ చంద్రబాబు నాయుడు ఏదో భిక్షాటను కూడా ఎత్తేస్తాను అంటున్నాడు. రైతులకు కత్తి ఉంచి ఎత్తే అడుక్కోవడానికి ఏదైనా గుడియో లేకపోతే ఏదైనా ఉండి రైతు నష్టపోయినోడు ఆడ అడుక్కోవడానికి ఆడ లాభం వస్తుంది. ఆడికి పోండి అని ఒక చిన్న రిక్వెస్ట్ పవన్ కళ్యాణ్ గారు కానీ, లోకేష్ బాబు గారు కానీ, చంద్రబాబు కానీ కథ అడుక్కోవడానికి రైతు పలానా నష్టపోయినోడల్లా అడిగి పోండి, బొచ్చో ఇస్తాము, గవర్నమెంట్ తాలూకు ఒక ముద్ర వేస్తాం, రైతు అడుక్కోండి. ఇంకా అంతకన్నా బాగుపడేది ఏం లేదు. ఈ రకంగా లచ్చలు పెట్టి పాడయ్యే కన్నా అడుక్కుంటాం రైతు అనేవాడు. మొత్తం ఎంత పెట్టుబడి పెట్టారు ఇప్పుడు? అసలు పంట పరిస్థితి చేతికి వచ్చేది? 2 ఎకరాలు పత్తి అండి, 6 ఎకరాలు మిరపదోట, 2 ఎకరాలు మాగాని, మొత్తం పొడుకుంది. పరిస్థితి ఏంది? బ్యాంకు వాడు అడుగుతాడు, కౌలోళ్ళు కూలోళ్ళు యాడ్ నుంచి కట్టాలి డబ్బు. అది అంటే అసలు ఇంతగా అంటే ఈ వాగు వల్ల లేకపోతే వాన వల్ల ఏంటి ఈ పంట ఈ విధంగా దెబ్బతిన్న కారణం? వాగు నుంచి ఉంది, కొంత ఈ బైబర్స్ రోడ్ నుంచి ఉంది, ఇటు వాగులు ఉన్నాయి. ఏటా ఈ ఏడు అని ప్యాకెట్ సామెతకి వచ్చేసింది మొత్తం. శుభ్రంగా రైతు అనేవాడు చెప్పట్లా. చంద్రబాబు గారికి ఒకటే రిక్వెస్ట్, భిక్షాటన అనేది ఎత్తే కాకండి సార్, రైతు గురించి ఉంచండి అడుక్కుంటానికి, అంతకన్నా ఇది లేదు. మీరు చెప్పండి, మీరు ఏ పంట వేశారు, ఇప్పుడు ఆ పంట పరిస్థితి ఎలా ఉంది? పత్తి వేసానండి 8 ఎకరాలు.
8 ఎకరాలు అయితే మొత్తం నిన్న తుఫాన్ దాటికి చూడండి ఎలా కొట్టుకుపోయిందో. తుఫాన్ దాటికి మొత్తం పోయింది. అప్పు తీసుకొచ్చి పెట్టుబడి పెడుతున్నాం. కనీసం డబ్బు కూడా మా దగ్గర ఏం లేదు. బాగా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. దీనికి స్పందించి ప్రభుత్వం ఏదైనా సహాయం చేయాలని కోరుకుంటున్నాం. ఇందులో కౌలు ఎంత, సొంత పొలం ఎంత సార్? నాకు సొంతం ఏం లేదండి, మొత్తం కౌలేనండి. ఇంత కౌలు ఎంత పడుతుంది ఏంటి? కౌలు వచ్చేసి ఎకరానికి 15,000 పడుతుంది. అది గత 2-3 ఏళ్ళకి ఏ పంట సాగు చేస్తున్నారు? అది దిగుబడి కానీ రాబడి కానీ ఎలా ఉంది? నేను ఫస్ట్ మిర్చి స్టార్ట్ చేశానండి. మిర్చిలో ఉపయోగం లేదు, మొత్తం అప్పులు పాలయ్యాను. సరే ఈ సంవత్సరం అయినా బాగుండిద్దని మేము పత్తి వేసాను. పత్తిలో కూడా ఉపయోగం లేవడం చివరికి. దీనిపైన ప్రభుత్వం స్పందించి ఏమన్నా నష్టపరిహారం చేకూర్చాలని కోరుతున్నాం. ఎందుకు ఈ పత్తి ఇంతగా పడిపోవడానికి కారణం ఏంటి? ఇది కొత్తగా హైవే కట్టారండి, బైపాస్ కట్టారు. ఆ బైపాస్ వల్ల వాటర్ పోవడానికి ఇబ్బంది పడుతుంది. ఆ డ్రైనేజ్ వాళ్ళు చూసుకున్నారు కానీ డ్రైనేజ్ వాటర్ పోవడానికి ఇబ్బంది పడుతుంది. అందువల్ల ఈ ప్రాబ్లం వచ్చింది. మీరు చెప్పండి, ఏ పంట సాగు చేస్తున్నారు? ఆ పంట పరిస్థితి ఎలా ఉంది? ఈ తుఫాను ప్రభావం ఎలా ఉంది ఆ పంట మీద? మేము 8 ఎకరాలు వేసామండి పత్తి, 2 ఎకరాలు మొక్కజొన్న వేసాం. ప్రజెంట్ మట్టికి అది అంతా పొడుకొని ఉంది, అంతా ఇబ్బందిగా ఉంది. చూడటానికి మట్టికి పచ్చగా కనిపించింది కానీ కింద కాయ మొత్తం కుళ్ళి రేపు అసలు తీయటానికి కూడా వల్ల కాదు. కూలీలు కూడా బాగా కొరత బాగా ఎక్కువగా ఉంది. అదిగాక కూలీలు కూడా రేటు ఎక్కువగా అయింది. ఇప్పుడు పెట్టే పెట్టుబడికి కానీ వచ్చే రాబడికి కానీ చాలా డిఫరెన్స్ వస్తున్నాయి. ఉండే కొంది 4 సంవత్సరాల నుంచి మిరప కానీ పత్తి కానీ ఇబ్బందిగా ఉంది. నల్లి వచ్చి కొన్నాళ్ళేమో రేటు లేక మిర్చికి, అందువల్ల రైతు అనేవాళ్ళు బాగా ఇబ్బంది పడుతున్నారు. అందువల్ల ఇది అన్ని ఏఓ గారు ఏడీఓ గారు వచ్చారు, చూశారు, ఇస్తామంటున్నారు. కానీ ఎంతవరకు వాళ్ళు పైన వచ్చినప్పుడు పచ్చగా కనిపిస్తాయి, తర్వాత ఏమో మామూలుగా కాయ మొత్తం కుళ్ళిపోతుంది. అది కూడా చూసి నష్టపరిహారం ఇప్పించాలని ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం. ప్లస్ ఇక్కడ బైపాస్ వేశారు. బైపాస్ వల్ల మాకు రైన్ వాటర్ కానీ ఏమైనా డ్రైనేజ్ ప్రాబ్లం ఉంది. దాన్ని 30 అడుగుల వెడల్పులో 10 అడుగుల లోతులో తీసేసి నాదెళ్ళ డౌన్ సప్టా కాడ నుంచి నక్కవాగు వరకు మాకు ట్రంచ్ కొట్టి ఇవ్వాల్సిందిగా గవర్నమెంట్ని కానీ బైపాస్ వారిని కానీ కోరటం అయింది. అది కోరుచున్నాం మీ ద్వారా. పంట నష్టపోవడానికి ప్రధానంగా వాగు నీరు కారణమా లేకపోతే ఏంటి? వాగు నీరు కారణం ఉంది, ప్లస్ ఇది తుఫాను వల్ల ప్రభావం ఉంది. రెండిటి వల్ల ప్రభావం ఉంది. అది ఇప్పుడు అదిగాక మేము దగ్గర 4 సంవత్సరాల నుంచి చాలా ఇబ్బంది పడుతున్నాం. రైతు అనేవాళ్ళు ఇంక కోలుకోలేకపోతున్నాడు. ముందు అసలు వ్యవసాయం అనేది చేసి నిలబడే స్థాయి లేదు ఇప్పుడు ప్రజెంట్. అది మేము గవర్నమెంట్ని మాకు కావాల్సిన సబ్సిడీలు కానీ మేము కొనేవన్నీ పెరిగిపోయినాయి. ఫెర్టిలైజర్ కానీ ఏవైనా వాటికి సబ్సిడీలు తగ్గిపోతున్నాయి. మేము పెట్టేది పెట్టుబడి రాక మేము బాగా ఇబ్బందులు పడుతున్నాము. రైతు అనేవాడు లేకపోతున్నాడు. దగ్గర 5 సంవత్సరాల నుంచి తుఫాన్లు కానీ ఒకటి ప్రాబ్లమ్స్ వస్తూ ఉన్నాయి. కొన్నాళ్ళు రైతు మిర్చి వల్ల నల్లి రావటం వల్ల ఇబ్బంది పడ్డారు. ఇప్పుడు పత్తి అట్టా ఇబ్బందిగా ఉంది. కాబట్టి దయచేసి ప్రభుత్వాన్ని మేము కోరుకునేది మాకు తగ్గట్టు సహాయం చేసి కొంచెం ఆదుకోవాలని కోరుకుంటున్నాం. మీరు చెప్పండి స్వామి, మీరు ఏ పంట సాగు చేస్తున్నారో ఆ పంట ఎలా ఉంది? మిర్చి వేసామండి 4 ఎకరాలు. బాగా వర్షం ఎక్కువ అవడం వల్ల బాగా దెబ్బతిందండి. ఈ వర్షం బైపాస్ రోడ్డు వల్ల తేడా వచ్చిందండి. కొంచెం వర్షం బాగా నీళ్ళు ఎక్కువ అయ్యి చీలమే పడ్డాయండి. బాగా నీళ్లు డ్రైన్ వాళ్ళకి కూర్చున్నామండి. ఇప్పటివరకు ఎంత పెట్టుబడి పెట్టారు, ఎంత ఖర్చు పెట్టారు? ఇప్పుడు అసలు ఈ పంట ఏదైనా దిగుబడి వచ్చే అవకాశం ఉందా? ఎట్లా ఉంది పరిస్థితి? లేదండి, దిగుబడి వచ్చే అవకాశం అంటే లేదండి. బాగా ఎండిపోయిందండి మిరప తోట మట్టికి. ఎకరానికి 60 నుంచి 70 వేలు ఖర్చు పెట్టామండి. తిరిగి వచ్చే సూచనలు ఏమి అవ్వట్లేదు. పోయినేడు మిర్చి వేసామండి, కాయటం బాగానే కాసింది. కానీ కోల్డ్ స్టోరేజ్లో ఏసీలో మిర్చిలు ఉన్నాయండి మావి. కానీ రేట్ లేకపోవడం వల్ల అమ్ముకోలేకపోయామండి. అప్పు ఎక్కువైందండి మాకు. అది పొజిషన్. రేట్ లేకపోవడం గిట్టుబాటు జరగాల్సిందిగా కోరుతున్నామండి. అది ఇప్పుడు తిమ్మాపురం గ్రామ పరిధిలో మొత్తం అన్ని 100 ఎకరాల్లో ఈ పంట దెబ్బతినే అవకాశం ఉంది. దాదాపు ఒక 500 ఎకరం దెబ్బతింటుందండి. మినిమం ఒక 500 ఎకరం పత్తి కానీ మిరపతోట కానీ బాగా దెబ్బతిన్నాయండి ఈసారి మట్టికి. ఈ తుఫాన్ బాగా ఎఫెక్ట్ కొట్టిందండి. టైం బట్టే కొంది ఇంకా ఎఫెక్ట్ బయటపడేటట్లే ఉందండి. కొంచెం బాగానే ఉన్నట్టు అనిపిస్తున్నాయి కానీ ఒక 1 వీక్ పోతే మొత్తం బయటకు వస్తాయండి. అధికారులు ఎవరైనా వచ్చారా, చూసారా? ఏమంటున్నారు అధికారులు? ఏవో గారు వచ్చారండి, చూసుకుంటున్నారు, రాస్తున్నారు. ట్రై చేస్తామండి, మీకు కాంపన్సేషన్ ఇప్పిస్తామని చెప్తున్నారు. ఎంతవరకు ఇస్తారో తెలియాలా. వాళ్ళు ఇచ్చేది మాకు సరిపోదండి. బాగా దెబ్బతిన్నాం. 60-70 వేలు ఖర్చు పెట్టామండి మాకు ఎకరానికి మిర్చికి. బాగా దెబ్బతిన్నాం. 4 ఎకరాలు వేసామండి. బాగా ఎండిపోయింది. మొత్తం నీళ్లు వర్షం వచ్చి బాగా దెబ్బతీసిందండి. అది ఇప్పుడు మీ పంటలు ముప్పుకు గురి అవ్వకుండా ఉండాలంటే ఏం చేయాలి? బైపాస్కి డ్రైన్ ఇవ్వాలండి. కొంచెం 30 అడుగులు ఎడలు పెట్టి డ్రైన్ ఇవ్వాలండి.
అది ఇవ్వడం వల్ల కొంచెం ఎఫెక్ట్ తగ్గిద్ది. వర్షం పడేది ఏ ఊరి అని చెప్పలేం కాబట్టి ఆ డ్రైనేజ్తో కొంతవరకు ఎఫెక్ట్ తగ్గిద్ది. దారులు బాగా లేవండి, ముఖ్యంగా పొలానికి వచ్చే దారులు ఆ బైపాస్ రోడ్డు వల్ల బాగా దెబ్బతీసిందండి. ఇంత ముందు దారులు బ్రహ్మాండంగా ఉండేవి, ఇప్పుడు బాగా దెబ్బతీసిందండి, దారులు లేకుండా పోయినాయి. అది తిమ్మాపురం పరిధిలో అయితే వందలాది ఎకరాల పత్తి కావచ్చు, మిరప కావచ్చు, ఈ వరద వల్ల కావచ్చు, అదే వాగులు పొంగిపొరలవడం వల్ల కూడా నేట మునిగాయని, అవి కొడుకులేని పరిస్థితి అని కూడా ఇక్కడ రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రధానంగా బైపాస్ నిర్మాణం చేపట్టే క్రమంలో ఈ పంట పొలాల నుంచి వెళ్ళే డ్రైన్లను మూసివేయడం వల్ల ఆ నీరంతా కూడా తిరిగి మళ్ళీ ఆ వాగులు ఉప్పొంగి పంట పొలాల్లోకి వస్తున్నాయి. దీంతో పంట తీవ్రంగా నష్టపోయే పరిస్థితి అని చెప్పి కూడా వాళ్ళు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అటు ప్రభుత్వం కావచ్చు, అధికారులు కావచ్చు, ఆ డ్రైన్ తమకు సవ్యంగా సరిచేయాలని, అదేవిధంగా నష్టపోయిన రైతులకు అన్ని విధాలా ప్రభుత్వం కావచ్చు, అధికారులు కావచ్చు అండగా నిలబడాలని చెప్పి కూడా వీరంతా కోరుతున్నారు. కెమెరామెన్ కేశవ్తో వీరాంజనేయులు, ఈటీవీ న్యూస్, పల్నాడు జిల్లా.